సో దట్ ఐ మీన్ అండ్ ఫ్రాన్స్లో 21 షోస్ అండ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద గ్లోబ్లో చేయటం జరిగింది. 2017లో మళ్ళీ సెకండ్ టైం ఐ వెంట్ టు ఇక్కడికి అనమాట, టర్కీ. 75 years of Indian independence అని మళ్ళీ అక్కడికే పంపించారు. నేను ఎర్లియర్ కూడా ఐ హ్యాడ్ గాన్ 10 years ముందు కూడా వెళ్ళాను, అప్పుడు 10 or 15 years ముందు. కొంతమంది ఆడియన్స్ లో లాస్ట్ లో ఇంట్రడక్షన్ చేశారు. అప్పుడు నేను నా స్పందన ఇచ్చేటప్పుడు ఐ సెడ్, నేను ఇన్ని సంవత్సరాల ముందు ఇక్కడ వచ్చి ప్రోగ్రామ్ చేశాను, మళ్ళా రావటం అంటే వి సా యూ దెన్ అని, యునో సో మెనీ పీపుల్ ఫ్రమ్ దేర్. అండ్ సమ్ ఓల్డ్ ఏజ్ హోమ్ లో వర్క్ చేసే కొంతమంది సర్వీస్ చేసే వాళ్ళు కూడా, ఇంక్లూడింగ్ నన్స్, రేజ్ దే హ్యాండ్ అండ్ సెడ్ యూ కేమ్ అండ్ పర్ఫార్మ్ ఫర్ అస్ ఫర్ ఆల్ ద ఓల్డ్ పీపుల్ అని చెప్పి అలా చెప్పారు అనమాట. సో అలాంటి అనుభూతులు చాలా ఉన్నాయి. అండ్ ఇంకొకటి, నేను ప్రోగ్రామ్ అక్కడ చాలా చలి అనమాట యూరోప్లో నేను ప్రోగ్రామ్ చేసినప్పుడు. అని ఎప్పుడు మేము ఫుట్వేర్ అయితే వేసుకోం కదా యాజ్ డాన్సర్స్. ఆ చలిలో అలాగే నిలబడి ఉన్నానో తెలియట్లేదు, ఎందుకంటే అందరూ కాంప్లిమెంట్ చేస్తున్నారు, మర్చిపోయారు. అప్పుడు ఒక పర్సన్ వచ్చి, ఆయన ఒక చాలా ఓల్డ్ మ్యాన్ అనమాట, ఆయన కోట్ తీసి కింద వేసి, మేడం స్టాండ్ ఆన్ దిస్, ఇట్ ఈస్ సో కోల్డ్, యు ఆర్ స్టాండింగ్ లైక్ దిస్, యువర్ పర్ఫార్మెన్స్ వాజ్ సో అమేజింగ్ అని అనటం కూడా జరిగింది. సో అది మనము అది సో భగవంతుడు దయ అనిపిస్తుంది. అండ్ గురువుల బ్లెస్సింగ్స్. మా ఫస్ట్ గురువు సుమతి కౌశల్ గారు, తర్వాత వెంపటి చిన్న సత్యం గారు. నా భూతో నా భవిష్యతి, అంత గొప్ప గురువు నాకు దొరకటం నా పూర్వజన్మ సుకృతం అని ఎప్పుడు నేను అనుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఆ మహానుభావుడు వల్లనే ఈరోజు కూచిపూడి అలా ఉంది. ఆశీర్వాదాలు డెఫినెట్ గా. అండ్ వారు కూచిపూడికి చేసిన కాంట్రిబ్యూషన్ అది మనం మాటలలో చెప్పలేము. సో ఆ మహానుభావుడి దగ్గర నేర్చుకున్నాను, చాలా ప్రదర్శన ఇవ్వటం జరిగింది. సో ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండిందండి? అంటే యాజ్ ఏ ఉమెన్గా మనం ఎంత ముందుకెళ్తున్నా కొన్ని హడల్స్ మనకు ఉంటాయి, దాన్ని అధిగమించి మనం ఎంత సక్సెస్ఫుల్గా వెళ్ళడం అనేది చాలా కష్టతరంతో కూడుకున్నటువంటి పని, చాలా కష్టం. ఎవరికో కానీ మన అంటే ఫ్యామిలీ సపోర్ట్ అంత ఉంటే కానీ మనం అక్కడ చేరుకోలేం. సో మీ ఫ్యామిలీ సపోర్ట్ అలాగా నాకు నేను చాలా అదృష్టవంతురాలు అని చెప్పుకోవచ్చు. మా చిన్నతనంలో అయితే డెఫినెట్గా వాతావరణం అంతా ఇట్ వాస్ వెరీ కండ్యూసివ్ టు ఆర్ట్స్ అనమాట. ఆ టైం నుంచి. అండ్ మా మదర్కి ఏంటంటే తను చేయలేకపోయింది మ్యారేజ్ తర్వాత అని ఒకటి ఉండేది. సో తన డ్రీమ్ నా ద్వారా చూసుకోవాలని. సో అదొకటి. అండ్ దెన్ మా ఫాదర్ కూడా చాలా ఇంట్రెస్ట్, అందుకని మా బ్రదర్కి మృదంగం నేర్పించారనమాట అప్పుడు నేర్చుకోమని. మా అత్తగారికి నా డాన్స్ అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే నా రంగప్రవేశం బ్రోషర్ పెట్టుకొని చూసుకునేవాళ్ళు. సో అది నా అదృష్టంగా భావిస్తాను. అండ్ సో అట్లా కంటిన్యూ అయింది. అండ్ మా హస్బెండ్ ఈజ్ ఆల్వేస్ వెరీ సపోర్టివ్ అండ్ హీ సేస్ ఆల్వేస్ ఎంకరేజ్డ్ మీ, నీకు ఇష్టం ఉన్నది నువ్వు చెయ్యి. అండ్ ఐ నో మై రెస్పాన్సిబిలిటీస్, నేను మల్టీ టాస్కింగ్ ఎలా చేస్తాను అండ్ ఫ్యామిలీకి ఎట్లా టైం ఇవ్వాలి, దేనికి ఎట్లా కేటాయించాలి అనేది ఐఎమ్ వెరీ వెరీ పర్టిక్యులర్. అందుకొరకే నేను స్కూల్ పెట్టినప్పుడు కూడా ఐ ఆల్వేస్ వాస్, నేను ఇన్ని బ్రాంచ్లు ఇక్కడ తిరగటం అక్కడికి అలా ప్లాన్ చేయలేదు. నేను నా ఇంట్లో ఉండే నేర్పిస్తానని, మా ఇంటి నుంచే నేర్పిస్తాను. దీపాంజలి దిస్ ఇస్ ద ఓన్లీ బ్రాంచ్. అందరూ ఎంత టెంప్ట్ చేసినా నేను టెంప్ట్ అవ్వలేదు, ఎందుకంటే ఐ వాంటెడ్ టు బీ దేర్ ఫర్ మై చిల్డ్రన్. నాకు నా కమల పిల్లల అభినవ్ శ్లోక కోసం నేను ఉండాలి అనేసి ఐ వాజ్ ఆల్వేస్. నేను ఎందుకంటే వాళ్ళు చిన్నతనంలో నా ల్యాప్ మీద పడుకున్నప్పుడు నేను క్లాస్ తీసేదాన్ని. అప్పుడు నా క్లాస్ ఫినిష్ అయిన తర్వాత మా పాప క్లాస్ తీసేవాడు, వాడు కర్ర కొట్టి పాప డాన్స్ చేయని. సో దట్ ఈస్ ద ఎన్వైరన్మెంట్.